కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ప్రజా ఉద్యమం ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా చేసింది. ఆదోని నియోజకవర్గ పరిధిలో 16 గ్రామాలను పెద్ద హరివాన మండలంలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నెల రోజుల పాటు కొనసాగిన ఉద్యమం చివరికి విజయాన్ని అందుకుంది. ప్రజల ఆంక్షలను విస్మరించిన నిర్ణయాన్ని తీవ్ర పోరాటంతో తిప్పికొట్టి ఆదోనిని ఆదోని 1, ఆదోని 2 మండలాలుగా ఏర్పాటు చేయడంలో ఈ 16 గ్రామాల ప్రజలు సఫలమయ్యారు. ప్రజాబలం ముందు ప్రభుత్వాలు కూడా దిగివస్తాయని మరోసారి నిరూపించిన ఈ ఉద్యమంపై బీఆర్కే న్యూస్ ప్రత్యేక కథనం. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఆదోనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. రెవెన్యూ డివిజన్ గా ఉన్న ఆదోనిని పునర్విభజన చేస్తూ ప్రభుత్వం పెద్ద హరివానం అనే కొత్త మండలాన్ని ఏర్పాటు చేయాలని గెజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ఆదోనికి సమీపంలో 16 గ్రామాలను సుమారు 40 కిలోమీటర్ల దూరంలోని పెద్ద హరివానంలో కలపడం పట్ల గ్రామాల ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ అభిప్రాయాన్ని తెలుసుకోకుండా తీసుకున్న ఈ నిర్ణయం అన్యాయమని మండిపడ్డారు. వినతులు, విజ్ఞప్తులు చేసినా స్పందన లేకపోవడంతో ఉద్యమమే ఏకైక మార్గమని ప్రజలు నిర్ణయించుకున్నారు. నెల రోజుల పాటు ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. పెద్ద హరివానం వద్దు, ఆదోని ముద్దు నినాదంతో ప్రజలు ఏకతాటిపైకి వచ్చారు. ఈ ఉద్యమానికి మరింత బలం చేకూరుస్తూ చిన్నగోనెహాల్ గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గోపాల్ రెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో ప్రభుత్వం పరిస్థితి తీవ్రతను గ్రహించి సమస్యపై పునర్పరిశీలనకు ఆదేశించింది. ప్రజల ఆకాంక్షను గుర్తించిన ప్రభుత్వం పెద్ద హరివానం మండలాన్ని రద్దు చేస్తూ ఆదోని 1, ఆదోని 2గా 2 మండలాలుగా విభజించాలని తుది నిర్ణయం తీసుకుంది. దీంతో 16 గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించిన వేణుగోపాల్ రెడ్డిని గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. చిన్న హరివానం, బాసాపురం, చాకి, దానాపురం, నారాయణపురం, గణేకల్, నాగనాథహల్లి, మదిరే తదితర గ్రామాల ప్రజలు ఏకతాటిపై ఉద్యమిస్తే ఏదైనా సాధ్యమని మరోసారి చెప్పారు. ప్రజల పోరాటానికి ఇది ఘన విజయమనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రేయ. ఏదైతే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోని ఒకే నియోజకవర్గంలో ఒకే మండలంగా ఉంది. అయితే ఈ ఆదోనిని మండలాలు చేయాలని ఇటీవల ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము పెద్దారవణం గ్రామాన్ని కొత్త మండలంగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ మండల పరిధిలో 16 గ్రామాలు విలీనం చేస్తూ కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. అయితే ఈ 16 గ్రామాలు పెద్దహరణం గ్రామము 40 కిలోమీటర్ల దూరం ఉంది, ఆదోని 10 కిలోమీటర్ల లోపల ఉంది. సో మాకు ఆదోని అయితేనే అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది, ఎలాంటి సమస్య ఇబ్బందులు ఉండవని చెప్పి ఆ 16 గ్రామాల ప్రజలు విన్నవించుకున్న పరిస్థితులు. ఏదైతే జిల్లా యంత్రాంగాన్ని కావచ్చు, ప్రజా ప్రతినిధులు కావచ్చు, అంటే వినతులు అందించారు. అయితే ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం కొంత అంటే చూసి చూడంతనం లేదా కాలయాపన చేస్తూ అదుగో ఇదిగో అంటూ ప్రభుత్వానికి నివేదిస్తాం, మీ వినతిలో ప్రభుత్వానికి చేరవేస్తామని చెప్పారు. అయితే ఇదంతా కూడా ట్రాష్, ఇదంతా కూడా మాయామాటని గ్రహించిన ఈ 16 గ్రామాల ప్రజలు ఖచ్చితంగా అయితే ఉద్యమ బాట పట్టాలి, పోరుబాట పట్టాలి, అప్పుడైతే గానీ మనం అనుకున్నది మనం సాధించుకోలేమని ఒక దృఢమైన సంకల్పంతో ఖచ్చితంగా ర్యాలీలు, రాస్తారోకోలు నెల రోజుల పాటు నిర్వహించారు. అనేక విధాలుగా విజయవాడ కమిషనర్ కూడా వినతిపత్రం అందించి అదేవిధంగా ప్రభుత్వ కార్యదర్శులకు అర్జీలు ఇచ్చారు. సో ఈ క్రమంలో ఏదైతే ఆమరణ నిరాకరించే ఏకైక మార్గం నెల గడువు ఇచ్చారో అభ్యంతరాలు తెలపడానికి, ఆ గడువు పూర్తి అవుతా ఉంది. ఒకసారి గెజెట్ నోటిఫికేషన్ జారీ అయితే మండలాన్ని మరీ పునఃపరిశీలించే పరిస్థితి లేదని కూడా కొందరు అధికారులు చెప్పడంతో ఈ గ్రామస్తులంతా తమ ప్రాణాలు అడ్డుపెట్టైనా కూడా ఎలాగా ఆ పెద్ద రుణంలో చేరేది లేదని వాళ్ళంతా భీష్మించుకున్న పరిస్థితులు. ఈ నేపథ్యంలో ఏదైతే వేణుగోపాల్ రెడ్డి అంటే ఆ 16 గ్రామాల ప్రజల తరపున బాధ్యత వహించి తన ప్రాణాలు పణంగా పెట్టి ఏదైతే ఈ ఆమరణ నిరాదీక్షకు ఆయన కూర్చోవడం జరిగింది. 48 గంటల్లో ఆమరణ నిరాదీక్ష జరుగుతున్న సమయంలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా ఉధృతంగా మారిన నేపథ్యంలో ప్రభుత్వం ఇదంతా గమనించింది. ఎందుకు వీరంతా ఈ విధంగా నిరసనలు చేస్తున్నారు, ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకొస్తున్నారని అంటే క్షేత్రస్థాయిలో సమాచారాన్ని గ్యాదర్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చూసాం అసెంబ్లీ సమావేశంలో ఆదోని 1, ఆదోని 2గా 2 మండలాలుగా విభజిస్తూ మరి సరికొత్త గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో తమ ఉద్యమము లేదా తమ పౌరుబాట నెగ్గింది, తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చుకున్నామని చెప్పి ఈ 16 గ్రామాల ప్రజలు వీళ్ళంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వానికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలుపుకున్నారు. సో
కర్నూలు పశ్చిమ ప్రాంతం ఏదైతే ఉద్యమానికి ఏమాత్రం తక్కువ కాదు, అంటే ప్రజలంతా ఏకతాటిపై చేరితే ఖచ్చితంగా ఏదైనా సాధించుకోవచ్చు. న్యాయమైన డిమాండ్ల కోసం అందరూ కలిసికట్టుగా ఉంటే మళ్ళీ మనం సాధించుకోవచ్చు అని ఒక రుజువు చేసిన పరిస్థితి. ప్రభుత్వం కూడా అంటే కూటమి ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల అభిష్టం మేరకే పాలన ఉంటుంది, ఏదైతే ఏకపక్ష ధోరణి ఉండదని అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలించి ఏదైతే ఈ పెద్దరుణ మండలాన్ని రద్దు చేస్తూ ఆదోని 1, ఆదోని 2 చేసిన పరిస్థితి. ఈ సందర్భంగా ఈ 16 గ్రామాల ప్రజలు ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఉంటామని చెప్పి వాళ్ళంతా ఆనందము హర్షము వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మరోసారి కర్నూలు పశ్చిమ ప్రాంతం ఆదోని కూడా ఉద్యమానికి పెట్టింది పేరుగా నిలిచింది. థ్యాంక్ యూ బసవరాజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.